అక్కడికి వెళ్ళి కూడా ఆగట్లా. వీడు పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తారని తెలుసు. ఆయన చిన్నోడు కాదు, భౌతికంగా శరీర సంబంధంగా చిన్నోడే ఉంది, కానీ ఆత్మలో దేవునికి దగ్గరగా ఉన్న అన్నలకు తెలియట్లేదు, ఆ తండ్రికి తెలియట్లేదు, ప్రార్థనా పనులకు తెలియట్లేదు, తండ్రిని పిలిచేవాళ్ళకి తెలియట్లేదు, ఆత్మ దిగిరాబోతుందని తెలియట్లేదు, రాజుగా మార్చబడబోతుందని తెలియట్లేదు. గొర్రెలకే నియమించారు. అక్కడికి వెళ్ళి సింహాన్ని చంపుతుండే, ఎలిగి పట్టిని చంపుతుండే, అయినా అర్థం చేసుకోవట్లేదు. ఒకరోజు గురియాతులు చంపేటట్టుగా మార్చారు. ఈ చిత్రం చూసారా మీరు? కత్తులతోనూ కరడాలతోనూ బెడ్సలతోనూ చంపాలి, చిన్న రాయితో చంపేసి. అంటే ఇదే నీకు ఎక్కువ బాబు, సొంతం చెప్పదు గట్టిగా, చిన్న గుడ్డ చూస్తూ చంపుతుండే సూత్రం. ఒక చిన్న రాయితో చెప్పిండు, అయితే ఎందుకని పరిపోతాడు. వీళ్ళందరూ వచ్చి అప్పుడు దాకా సింహాన్ని చంపా, మా అన్నకు చెప్తుంది సింహాన్ని చంపిన అన్నయ్య అంటే, నీ కథలు వినే సమయం నాకు లేదు, నిన్ను నాన్నగారు పిలుస్తున్నారు రాయాలి అని వాళ్ళ అన్న అంటే, అప్పుడు దాకేమో ధృవీకరించింది, విశ్వసించింది కాదండు. గొలియాతును పడేశాక నా తమ్ముడు ఏమేమి తెలుసా, పెంచేసింది దేవుడు. చూసిండు కించపరచబడినిచ్చిండు, అవమానపరచబడినిచ్చిండు, గొలిని కాసుకునే స్థానానికి వెళ్ళిపోయి దిగజారిపోయిన పరిస్థితి, దిగిపోయిన పరిస్థితి. ఏ స్థానంలో ఉండో దావీదు ఆ స్థానానికి పంపించిండు. అక్కడికి వెళ్ళి చెట్టు కింద నుంచి కూర్చుని తండ్రిని పిలవటం, భర్తను పిలవటం ప్రారంభించినట్టు చేసిండు. ఒక రోజున దేవుని ఆత్మ వచ్చింది, యుద్ధములో బలమైన వీరుని పడగొట్టి దేవుడి శక్తిని ప్రకటించిండు, గొప్పోడైపోయింది. ఈ రోజు నీతో కూడా దేవుడు మాట ఏం మాట్లాడుతుందో తెలుసు. దేవుడు నువ్వు కొద్దిగా నెగబడ్డావు, నీ ఇంటికి ఎందుకు వచ్చిండు? నువ్వు తక్కువ చేయబడ్డావు, ఎందుకు నీ ఇంటికి వచ్చిండు? నీ ఇంటికే యూదు ఇశ్రాయేలు దేశం అక్కడ అంటుంటే వాళ్ళని పక్కన పెట్టి నీ ప్రాంతానికి, నీ ఇంటికి ఎందుకు వచ్చిండు? నువ్వు చూసింది దేవుడు, ఎలా నిన్ను గమనించిండు, ఎలా పెంచాలనుకుని వచ్చిండు, పిలిచిన దేవుడు ఏమంటుందో తెలుసా? దాహం నాకు ఏం దాహం అయిందో తెలుసా? అదే దాహం. ఆయన దాహం ఏందో తెలుసా?